పిల్లల్లో ఏ ఏజ్ పిల్లల్లో ఎక్కువగా ఆస్తమా కేసెస్ వస్తూ ఉంటాయి? ఏజ్కి అలా చెప్పడం ఏజ్ వైజ్ ఏమీ లేదు. కాకపోతే ఇది డిపెండ్స్ ఆన్ ఏ ఏజ్లో రావడం అనేది వాళ్ళ ఎక్స్పోజర్ని బట్టి, వాళ్ళ జెనెటిక్ మ్యాప్ని బట్టి ఉంటుంది. బట్ ఈ ఆస్తమా ఇన్సిడెన్స్ ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది. అడల్ట్ ఆస్తమా అయితే, అంటే ఇన్సిడెన్స్ ఇన్ అడల్ట్ ఆస్తమా అంటే 60 years ప్లస్ అంటే వాళ్ళకి 20% ఎక్కువ ఉంటుంది. బట్ పీడియాట్రిక్ ఆస్తమా వచ్చేసరికి చిన్నపిల్లల్లో ఎక్కువ ఉంటుంది, 5 బిలో. బట్ వాళ్ళకి ఏంటంటే యాజ్ అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి కొంతమంది రికవర్ అవుతారు. 18+ years వచ్చేసరికి సమ్టైమ్స్ దే మే రికవర్ ఫ్రమ్ ఆస్తమా. కొంతమందికి వాళ్ళ లక్షణాలు మాయమైపోతాయి. బట్ ఆ పర్సంటేజ్ అనేది ఎంతమందికి వెళ్తుంది, ఎవరు బయటకు వస్తారు, ఎవరు లేదని చెప్పలేం. సో ఏజ్ వైజ్ డిసైడ్ చేసి అనేది మనకి చెప్పడం కష్టం. వన్ మోర్ థింగ్, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిలో 6 years ఉన్న వాళ్ళకి, పిల్లలకి ఇది ఆస్తమా అని చెప్పి లేబుల్ చెప్పడానికి, డయాగ్నోస్ చేయడానికి కొన్ని టెస్టులు చేయాలంటే కష్టం. కాబట్టి తొందరగా డయాగ్నోస్ చేసి కూడా చెప్పలేము. అంటే చాలా కారణాలు తీసేయాల్సి ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ డిలీట్ చేయాలి వాళ్ళకి, వాళ్ళు అదే ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలు ఏవో నోట్లో పెట్టుకొని పీల్ చేసుకుంటారు, దానికి ఆస్పిరేట్ అయ్యి చాలా వరకు బయటపడవు. సో దాన్ని దగ్గుతూ ఉంటారు, పిల్లి కోత వినబడుతూ ఉంటుంది, చూడాలి. ఇప్పుడు కొంతమందికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవో పడక వస్తూ ఉంటాయి, అది ఆస్తమా కాకపోయినా పొల్యూషన్ రిలేటెడ్, అది పొల్యూషన్ బయటకు వెళ్తే క్యూర్ అయిపోతుంది. సో ఇట్లా కారణాలు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే నాకు కొంతమంది 2-3 నెలలు దగ్గుతూ ఉంటారు. సో పోస్ట్ వైరల్ కాఫ్ అంటాము. సో ఇలాంటివి ఏమన్నా అవన్నీ రూల్ అవుట్ చేసి వాళ్ళకి డయాగ్నోస్ చేయాలంటే వాళ్ళ టెస్టులు అన్నీ వాళ్ళ మీద కండక్ట్ చేయడానికి కుదరకపోవచ్చు పీడియాట్రిక్స్లో. అందుకని కరెక్ట్గా ఇన్సిడెన్స్ ఈ ఏజ్లో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుందని చెప్పలేము. బట్ యాజ్ అడల్ట్ స్టేజ్ వచ్చే కొద్దీ వాళ్ళకి తగ్గిపోతుంటుంది కొంతమందికి. బట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసి తగ్గిపోతుంది అన్నారు కదా, తగ్గలేదు ఏంటంటే అది ఓన్లీ 100లో కొంతమందికి తగ్గుతుంది. మేబీ రఫ్లీ 30 to 40% తగ్గుతుంది. అంతకుమించి మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఆస్తమాటిక్గానే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక విషయం డాక్టర్ గారు, నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఇది. చాలామంది బ్రాంకైటిస్ అంటారు, ఆర్డినైటిస్ అంటారు, తర్వాత ఈ ఆస్తమా అంటారు. వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటంటారు? బ్రాంకైటిస్ అని అంటే మన శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో, తెలుగులో శ్వాసనాళం అంటాము, ఇంగ్లీష్లో బ్రాంకస్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో. అంటే ఎయిర్వేస్, దాని మెడికల్ లాంగ్వేజ్లో బ్రాంకై. ఈ బ్రాంకై కనుక వాపు వస్తే, అంటే ఇన్ఫ్లమేషన్ వస్తే, ఏ కారణం వలనైనా దాన్ని బ్రాంకైటిస్ అంటారు. అది మేజర్గా మనకి ఏంటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళు ఆస్తమాలో కూడా బ్రాంకైటిస్ ఉంటుంది. కొంతమందికి ఓన్లీ బ్రాంకైటిస్ బయటపడి ఉంటుంది, అంటే ఓన్లీ ఎయిర్వేస్ వచ్చేసి వాపు వచ్చి వాళ్ళకి తెమ్మడి కఫం ఎక్కువ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పారాసైట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే పొట్టలో పురుగులు ఉంటాయి. ఇవి పిన్ వామ్స్, హుక్ వామ్స్, థ్రెడ్ వామ్స్ ఇలాంటివి. సో ఆ వామ్స్ ఉండటం వలన వాళ్ళకి ఎలర్జీ ఎక్కువయ్యి వాళ్ళలో ఇది బ్రాంకైటిస్ వస్తుంది. కొంతమందికి మన కొన్ని ఏరియాలో ఫైలేరియాసిస్ అని బోధకాలు ఉంటుంది. ఈ బోధకాలు రాకముందు బ్లడ్లో ఇది స్ప్రెడ్ అయి ఉంటుంది దాని. సో ఆ స్ప్రెడ్ ఉండటం వల్ల కూడా బ్రాంకైటిస్ అనేది ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ఫైలేరియాసిస్ అయిన బ్లడ్. సో ఈ పారాసైట్ బాడీ ఉన్నప్పుడు, సో పారాసైట్స్ ఉన్న లేకపోతే కొంతమందికి పొల్యూషన్లో తిరుగుతుంటే కూడా బ్రాంకైటిస్ వస్తుంది. అండ్ మేజర్గా బ్రాంకైటిస్ ఆస్తమా స్మోకర్స్లో ఉంటుంది. ఎనీబడి ఎక్స్పోజ్ టు స్మోక్ వాళ్ళకి ఫస్ట్ దగ్గే ఉంటుంది, బ్రాంకైటిసే ఉంటుంది. ఈవెన్ నెలకు ఒక సిగరెట్ తాగిన, ఇరిటెంట్స్కి ఎక్స్పోజ్ అయినా వాళ్ళకి బ్రాంకైటిస్ ఉంటుంది. సో బ్రాంకైటిస్ అనేది ఒక ఎయిర్వేస్కి సంబంధించిన కండిషన్. కాకపోతే బయట ఏం చెప్తుంటారంటే ఆస్తమా అంటే యాక్సెప్ట్ చేయరు కాబట్టి నీకు బ్రాంకైటిస్ ఉంది, నీకు ఎలర్జీ ఉంది అని చెప్పి పేషెంట్ ఓకే అని మందులు వాడతారు, వెళ్ళిపోతుంటారు. బట్ ది ఫ్యాక్ట్ ఈజ్ ఆస్తమా ఉన్న వాళ్ళందరికీ బ్రాంకైటిస్ ఉంటుంది, సిఓపిడి ఉన్న వాళ్ళందరికీ బ్రాంకైటిస్ ఉంటుంది, వైరల్ ఫీవర్ వచ్చిన వాళ్ళందరికీ బ్రాంకైటిస్ ఉంటుంది. సో ఈ బ్రాంకైటిస్ అనేది డిఫరెంట్ కండిషన్స్లో ఎక్స్పోజ్ అయ్యే ఒక ఎయిర్వే పరిస్థితి. అది దాన్ని చూసుకోవాలి. అదే మీరు టాన్సిల్స్ అని అడిగారు. టాన్సిల్స్ అనేది ఒక మనకి లింఫ్ నోడ్ స్టేషన్. అది లింఫ్ నోడ్స్లో మనకి ఎలర్జీని ప్రాసెస్ చేసి మనకి ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడే స్ట్రక్చర్స్ టాన్సిల్స్. సో మనకి ఏవైతే అయితే అవి ఏమవుతాయంటే ఒక్కోసారి ఎలర్జీ వలన ఎవరికైతే ఆస్తమా ఉందో సైజ్ పెరిగిపోయి అడ్డం పడుతుంటాయి.
దానికి దాని తర్వాత వాటికి చిన్న దెబ్బ తగిలి ఆ లోపల వాటికి ఇన్ఫెక్షన్ వచ్చి టాన్సిలైటిస్ కూడా వస్తుంది. సో ఈ టాన్సిలైటిస్ అనేది ఇన్ఫెక్షన్ వలన వస్తే ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ వాడితే సరిపోతుంది. కొంతమంది ఎలర్జీ ఉన్న వాళ్ళకి అది ఎలర్జీ తగ్గేదాకా వాళ్ళకి అది వాపట్లాగా ఉండిపోతాయి. సో దానికి వాళ్ళకి ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ రెండు ఒకటే లింఫాయిడ్ టిష్యూ. ఎడినాయిడ్స్ అనేది చిన్నపిల్లల నుంచి అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి మాయమైపోతాయి, రిగ్రెస్ అయిపోతాయి. కాకపోతే అది నార్మల్ ఎడినాయిడ్స్. అది ఈ చిన్నపిల్లలు ఏంటంటే ఈ వాపుకి వచ్చినవి ఎడినాయిడ్స్ ముక్కుకు అడ్డం పడి ఊపిరి ఆడకపోవడం ఉంటుంది. డ్యూరింగ్ స్లీప్ కూడా వీళ్ళకి అవి ఆ ఏరియా అంతా వాపు వచ్చి అడ్డం పడటం వలన ఊపిరాడక ఇబ్బంది పడుతుంటారు చిన్నపిల్లలు. సో ఈ ఎడినాయిడ్స్ కొంతమందికి ఏంటంటే సర్జరీ చేసి తీసేస్తారు. ఈ అక్యూట్ కండిషన్ ఆర్ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యి వాళ్ళకి అడ్డం రిమూవ్ అవ్వకపోతే మెకానికల్ అబ్స్ట్రక్షన్, అప్పుడు వాళ్ళకి సర్జరీ చేసి తీస్తారు. కానీ యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్ అనేది ఎర్లీగా ఇనిషియేట్ చేసి సాధారణంగా ఏంటంటే జలుబు తగ్గిపోయింది, దగ్గు తగ్గిపోయింది, ఇంకా అందుకని ఆపేసుకుంటారు చాలు. కానీ లోపలి టాన్సిల్స్, ఫారింజైటిస్, ఎడినాయిడ్స్ కూడా రిగ్రెస్ అయ్యేదాకా, సీజన్ పోయేదాకా ఈ మందులు వాడాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సర్జరీ అవసరం పడకపోవచ్చు వాళ్ళకి.